ప్రేక్షకులకు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. అంబర్పేటలో పునరుద్ధరించిన బతుకమ్మ కుంట చెరువును ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పాలకుర్తి నియోజకవర్గం ప్రజలకు సద్దుల బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపిన పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి. గర్రెపల్లిలో శివుని విగ్రహం ప్రారంభించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పర్యటించిన కేటీఆర్. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కర్నూలులో జెమ్ కేర్ కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే పాణ్యం నియోజకవర్గ పరిధిలోని కల్లూరు అర్బన్ 36వ వార్డులో శ్రీ 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 హరిహర దేవాలయం నందు శ్రీదేవి శరన్నవరాత్రులు మహోత్సవం సందర్భంగా చండీ హోమం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్న వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి. కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ కళాశాల ఎదుట కేపీఎస్ మెడికేర్ మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్లో ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా డాక్టర్ లింగప్ప ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ లింగప్ప మాట్లాడుతూ గుట్కా, సిగరెట్, మత్తు పానీయాల వల్ల గుండె జబ్బుల బారిన పడే అవకాశం ఉందని, నూనె వస్తువులు, జింక్ ఫుడ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలని డాక్టర్ లింగప్ప కోరారు. చేస్తుంది అలాగే చేస్తుంది. ఇక్కడికి వచ్చేసిన బాగున్నాను. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ బి లింగప్ప, ఎండి జనరల్ మెడిసిన్ ఫిజిషియన్. సో ఈరోజు సెప్టెంబర్ 29 వరల్డ్ హార్ట్ డే. ఇది వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ కలిపి ఎవ్రీ ఇయర్ 29 సెప్టెంబర్ వరల్డ్ హార్ట్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. సో దీని సిగ్నిఫికెన్స్ ఏంటంటే, వరల్డ్ హార్ట్ డే రోజు టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ద హార్ట్ డిసీజెస్ విచ్ ఈజ్ ఎ ప్రివెంటబుల్ హార్ట్ డిసీజెస్, మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ ద modifiable risk factors, smoking, alcohol, sedentary lifestyle, that is physical inactivity and diet modifications. సో వీటిపైన ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనం ఈ వరల్డ్ హార్ట్ డేని జరుపుకుంటున్నాం. సో ఈరోజు మేము ఇక్కడ కేపీఎస్ మెడికేర్ హాస్పిటల్లో ఫ్రీ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. సో ఫ్రీ టెస్ట్లు అండ్ ఫ్రీగా ఓపీస్ చూసి సో పేషెంట్కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇది మాకు చాలా హ్యాపీగా ఉంది. సో మా సర్వీసెస్ అలానే కంటిన్యూ చేస్తూ ఉంటాం. సో థ్యాంక్ యూ. సో ప్రతి ఒక్కరు కూడా మనం మెయిన్గా ఏదైతే మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో, సో ఇవన్నిటిని మనం ఎస్పెషల్లీ స్మోకింగ్ అవాయిడ్ చేయాలి, సో ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి, తర్వాత రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ డైలీ 45 minutes ఎక్సర్సైజెస్ ఫర్ 5 days in a week at least, and diet modifications, especially we should mainly focus on the fruits, vegetables ఎక్కువ తీసుకోవాలి, ఎక్కువ సాల్ట్ తీసుకోకుండా సాల్ట్ లెవెల్ తగ్గించుకోవాలి. తర్వాత ఆయిలీ ఫుడ్స్ ఎస్పెషల్లీ ట్రాన్స్ ఫ్యాట్స్, తర్వాత జంక్ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. తర్వాత షుగర్స్, నెక్స్ట్ జాగరి ఇవన్నీ కూడా మనం తీసుకోవడం అనేది తగ్గించుకుంటూ ఉండాలి.
సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి చెరువు సమీపంలో గల శివుని విగ్రహాన్ని కన్న రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఈ కార్యక్రమంలో విగ్రహదాత సమీన్ల కిషన్ రావు, అమీర్ శెట్టి రాధాకృష్ణ, పడాల అజయ్ గౌడ్, వీరగోని రమేష్ గౌడ్, జూపల్లి తిరుమలారావు, గర్రెపల్లి శివ, విగ్రహ కమిటీ సభ్యులు కన్న రమేష్, ఆసారి రాజయ్య, ఎక్స్ సర్పంచ్ ఎడ్ల రవి, పడాల రంగస్వామి, పడాల శ్రీనివాస్, మొద్దెల వెంకటేశం, కుందెళ్ల కనకయ్య, అశోక్, భూమయ్య, స్వామి, లచ్చయ్య, శంకర్, సంపత్, శంకరి, సంపత్ తదితరులు పాల్గొన్నారు. अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांजकाय कालाय निग्रहाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। या फलनिर्या अपरापुष्पायास्तपुष्पिनीः बृहस्पति प्रसूतास्तानो मृत्युंजगुन्मसः। शं नो मित्रः शं वरुणः शं नो भवत्पर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुग्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् अवतु शान्तिः शान्तिः शान्तिः। भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैर्यैः सुष्ठुवागंसस्तनोभिः यशेम देवहितं विदायुः। అందరూ చూడు ఒక్క నిమిషం అలా రైట్ సార్ రైట్ రైట్ సామి ఒక్క నిమిషం అన్న సార్ మీరు సమీన్ల కిషన్ రావు గారు అందరూ ఒకసారి చూడరు 1,16,000 రూపాయలని నంద్యాల చెక్ పోస్ట్ నుంచి నందికొట్కూరు రోడ్డులో సస్య హీరో షోరూం పైన సెకండ్ ఫ్లోర్ నందు రొయ్యల చేపలు ఉండే ఫ్రాన్ బైట్ కార్యాలయంను పాణ్యం శాసనసభ్యురాలు గౌరు చరితారెడ్డి తనయుడు యువ నాయకుడు గౌరు జనార్దన్ రెడ్డి, ఎండి సుధాకర్, దూడల మహేష్ గౌడ్లు కలిసి ప్రారంభించారు. ఫ్రాన్ బైట్లో చేపలు, రొయ్యలతో రకరకాల రుచికరమైన తయారు చేయబడిన వంటకాలు అందుబాటులో ఉంటాయని, ఆరోగ్యకరమైన సముద్రపు ఆహారాన్ని రుచికి, శుచికి, ఆరోగ్యానికి, ఆనందానికి ఫ్రాన్ బైట్ చిరునామాగా మారిందని చెప్పారు. సైడ్ రావాలి. అది బాగున్నారా? నమస్తే. తెలుసు బాగున్నా. కూర్చో డాడీ కనపడట్లే. నమస్తే.
Excuse me, sir. తెలంగాణ బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ నిర్వహణపై హన్మకొండలోని మీడియా సమావేశం నిర్వహించారు. బతుకమ్మ పండుగ శాస్త్రాలకు సంబంధించినది కాదు, కేవలం ఆచారానికి సంబంధించిన పండుగ మాత్రమే కావున పండుగ ప్రారంభమైన 9వ రోజునే సద్దుల బతుకమ్మ పండుగ జరుపుకోవాలని తెలిపారు. తెలంగాణ బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ నెల 29న సోమవారం పండుగకు అన్ని ఏర్పాట్లు చేయాలని, అలాగే సోమవారం రోజున సెలవు దినంగా ప్రకటించాలని గంగు ఉపేంద్ర శర్మ కోరారు. మనకు బతుకమ్మ పండుగ విషయం లోపల అనేకమైనటువంటి సందిగ్ధమైనటువంటి వాతావరణం ఏర్పడింది. ముఖ్యంగా మహిళలు పితృ అమావాస్య నుండి మహాలయ అమావాస్య నుండి ప్రారంభమైనటువంటి బతుకమ్మ పండుగ అనేక ప్రాంతాలు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి పరిమితమైనటువంటి పండుగ. ఈ పండుగ కొన్ని జిల్లాల్లో మాత్రమే ఎక్కువ సంఖ్యలో ఆడుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ పండుగను అందులో హిందువులకు సంబంధించిన ముఖ్యమైన పండుగ, మహిళలకు సంబంధించిన ముఖ్య పండుగ కాబట్టి ఈ నెల 21వ తేదీ నుండి 29వ తేదీ వరకు ఆడుకోవాలనేది ఒక ఆచారం, ఒక సాంప్రదాయం మాత్రమే. ఈ సాంప్రదాయాన్ని విస్మరించి ఇవాళ కొంతమంది ఈ యొక్క పండుగను వేరే రకంగా మార్చాలని ప్రయత్నాలు చేయడం, ముఖ్యంగా ఇది గ్రామీణ ప్రాంతాల్లో పుట్టినటువంటి బతుకమ్మ పండుగ పట్టణ ప్రాంతానికి వచ్చేసరికి కొంత వ్యవహార శైలి కూడా మారుతూ వస్తున్నది. వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలని కనుక అడిగేది ఉంటే అది వాళ్ళు పూర్వీకులైనటువంటి మహిళలు కూడా వేద పండితులు కానీ పురోహితులు కానీ ఏ విధంగా జరుపుకుంటారు అనేది కూడా ప్రభుత్వం కూడా వారిని సంప్రదించి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ మీడియా ద్వారా వాస్తవం చెప్పాలంటే ప్రభుత్వ క్యాలెండర్లో 29వ తారీఖే సెలవు ఉన్నది. కానీ మధ్యకాలంలో ఒక విద్వత్ సభను ఏర్పాటు చేసుకొని పురాణ మేధావులు, ఒక విధంగా చెప్పాలంటే అక్షర జ్ఞానం లేని వారు, ఎక్కడనో పంచాంగాలు ఎవరో చేసిన దాన్ని వాళ్ళు ముద్రించుకొని వాళ్ళ పేర్లు పెట్టుకొని వాళ్ళ ఏదో సాధు సన్యాసులు స్వామీజీలు చెప్పిల్లని చెప్పేసి సమాజాన్ని కలుషితం చేస్తా అంటే మాత్రం సమాజం ఊరుకోదు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రేపు వారు గతంలో ఇచ్చేటువంటి క్యాలెండర్, ప్రభుత్వ క్యాలెండర్ మాదిరిగానే 29వ తారీఖు నాడే ఈ బతుకమ్మ పండుగ కొన్ని ఏర్పాట్లు చేయాలని, సెలవు కూడా ప్రకటించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. స్వామి వివేకానంద సాంస్కృతిక పాఠశాలలో దసరా శరన్నవరాత్రులు కార్యక్రమాలు చేపట్టిన మార్వడీలు 48 ఏళ్లుగా దసరా శరన్నవరాత్రుల కార్యక్రమాలు స్వామి వివేకానంద సాంస్కృతిక పాఠశాలలో చేపడుతున్నారు. అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని, రైతులకు పుష్కలంగా నీరు అంది పంటలు సమృద్ధిగా పండాలని మార్వడీలు మేటీ సింగ్, సౌలారాం చౌదరి, మంగాలాల్, రాజు పురోహితులు కోర్చుకుంటూ దసరా శరన్నవరాత్రుల కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. హరే
यच्छन्ति देवसः यो देवेभ्यागमति यो देवानां पुरोहितः అక్కడ వస్తారా మీరు? ఆడ వెళ్తారు. చెప్పులు తీయాలి కొద్దిగా. చెప్పులు ఉండకూడదు. లోపల పోతే అప్పుడు ఇది బయట ఓకే. ఆడ పోతే అప్పుడు ఆడ ఫోటో మంచిగా వస్తుంది. ఆ ఫోటో ఏమండి మీరు? बोलिए गणेश महाराज की, नवदुर्गे माता की। हम विष्णु समाज संघ करनौल, हम हर नवरात्रि को माता जी की पूजा, अच्छा बारिश आने के लिए, लोगों की शांति करने के लिए हम नौ दिन तक पूजा करते हैं। और 10वें दिन विजयदशमी के दिन हम एक यज्ञ करते हैं, वो भी लोगों की शांति, भलाई और अच्छा बारिश होने के लिए। ये सिलसिला 48 साल से हम कर रहे हैं और अभी 2 साल के बाद में हमें सिल्वर गोल्डन जुबली मनाने की तैयारी है। सो हम सब माता जी के भगत हैं और मिलकर माता जी की सेवा करते हैं। भाई बहन टोटल हम यहाँ माता जी के 9 दिन तक यहाँ उपासना करते हैं। 9 दिन तक बहुत से हमारे माता जी के भगत भूखे रहते हैं और नवरात्रि का व्रत करते हैं और मुंह से एक बात भी नहीं बोलते, मुनि व्रत भी रखते हैं। ऐसी साधना इस मैदान पर हम 48 साल से 48 साल से कर रहे हैं कि हर प्राणी को, हर पक्षी को, हर पशु को अच्छा पानी दाना मिले और हम माता जी की साधना करते हैं। थैंक यू, शुक्रिया भैया। అందరికీ అందరికీ జయంబే। మా రాజస్థాన్ విష్ణు సమాజ్ సంఘ్ గత 48 సంవత్సరం నుంచి 9 రోజు అమ్మవారికి కూర్చోపెట్టి 9 రోజు అమ్మవారికి సాయంత్రము 9 గంటల నుంచి 12 వరకు పూజ చేసి నవరాత్రి గర్భా మహోత్సవ్ జరుపుకుంటున్నా। ఇంకా వచ్చేసి మన ఉపాసన 9 రోజు ఏం తినకుండా 9 రోజు చాలా భక్తులు ఉపాసన కూడా చేస్తారు। అందరూ మంచిది ఉండాలా, అమ్మవారికి ఇదే కోరుకుంటున్నాం మేము। ఆంధ్రప్రదేశ్ అందరూ బాగుండాలా, పంటలు బాగుండాలా, వర్షం బాగుండాలా, అవి చూసి అందరూ అమ్మవారికి కోరుకుంటున్నాము। ఇంకొచ్చేసి అందరూ కలిసి ఉండాలా, కలిసిమండి ఉండాలా, అదే అమ్మవారికి కోరుకుంటున్నాము। జై అంబే, జై భవానీ। జై భవానీ। నా పేరు మగన్ లాల్। కర్నూలు నగరంలోని చిదంబరరావు వీధిలో దుర్గా భవాని భక్త బృందం భగత్ సింగ్ యువజన సంఘం ఆధ్వర్యంలో 11 సార్లు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం మరియు మహామంగళహారతి కార్యక్రమం వెంకటరమణ లక్ష్మీనారాయణ అభిహరి చైతన్య కుమార్ పుల్దీప్ లోహిష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బజరంగ్ దళ్ జిల్లా అధ్యక్షులు ప్రతాప్ పాల్గొన్నారు। అనంతరం భక్తాదులకు అల్పాహారం విందు ఏర్పాటు చేశారు। పూజ్య ధర్మాచార్యులు అందించిన సనాతన ధార్మిక మార్గంలో జగత నిరంతర హనుమత వీర సంకట సే హనుమాన జోడావై మన గ్రామ వచన ధ్యాన జోడా రఘుపతి మురజాలి జహా జన్మ హరి భక్త కహారి और देवता चित्तन धरये हनुमत से सर्व सुख करये संकट हटय और मनोरथ जो कोई आवे आसु अमित जीवन बल पावे दिलवनी के दादा अदवर दीन जानकी माता राम रसायन तुम्हारे पादा सदा रघुपति के दासा रघुपति मुरजारी जहाँ जन्म हरि भक्त कहारी और देवता चित्तन धरये हनुमत से सर्व सुख करये संकट हटय
जीवनी के दादा असवर दीन जानकी माता राम रसायन तुम्हारे पादा सदा रहो रघुपति के दादा। మాది జై దుర్గా భవాని భక్త బృందము భగత్ సింగ్ యూత్ సంస్థ నుంచి మేము ఇక్కడ 20 ఏళ్ళ నుంచి మేము అమ్మవారిని కూర్చోబెడుతున్నాము. ఇక్కడ మేము అందరము పాల్గొని గేర్లో అందరము లేడీస్ కానీ మేము కానీ అందరం పాల్గొని మా పిల్లలతో పాటు ఇక్కడ అమ్మవారిని నిలబెట్టి సంవత్సరము నిమజ్జనం కూడా అంత మంచిగా గ్రాండ్గా చేసుకొని అందరికి అమ్మవారి కృపకు మేము అందరం ప్రాతికాలని కోరుచున్నాము. వెంకటరమణ నా పేరు, ఆర్గనైజర్ అండి. హరికృష్ణ, బజరంగల్ కర్నూలు జిల్లా సాప్తాహిక ప్రముఖ బాధ్యతలు నిర్వహిస్తున్నాము. ఈ చిదంబరం వీధిలో గత 20 సంవత్సరాల పైనుంచి కూడా ఈ యొక్క దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈరోజు ముఖ్యంగా సామూహిక హనుమాన్ చాలీసా 11 సార్లు భక్తుల యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసుకున్నాము. అలాగే ఇక్కడ ప్రతిరోజు ఏదో ఒక విశేషమైన పూజ ఉంటుంది. ఈరోజు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణము, తర్వాత సోమవారం రోజు మూలా నక్షత్రం సందర్భంగా కుంకుమార్చన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గడిచిన 3 రోజుల కిందట ఇక్కడ అన్నప్రసాద వితరణ కూడా ఏర్పాటు చేసి భక్తులందరికీ ఈ యొక్క అన్నప్రసాద వితరణలో భాగస్వాములను చేయడం జరిగింది. అలాగే ప్రతిరోజు రాత్రిపూట ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం ఏర్పాటు చేసి అనంతరం భక్తులందరికీ అత్యల్పాహార వితరణ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సహకారాన్ని పూర్తిగా అందించినటువంటి మా చిదంబరం వీధి ప్రజలకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. జై శ్రీరామ్. నా పేరు మండల హరికృష్ణ, బజరంగల్ కర్నూలు జిల్లా సాప్తాహిక ప్రముఖ. జై శ్రీరామ్. కర్నూలు నగరంలోని ఓవైపు కేసీ కెనాల్, మరోవైపు హైంద్రీ నది వరద నీటితో నిండుకుండలా ప్రవహించడంతో 2 చిన్నారులు కేసీ కెనాల్లో గల్లంతు కావడం, హంద్రీ నది పరివాహక లోతట్టు ప్రాంతం ఇళ్లలోకి వరద నీటితో పాటు పాములు రావడం, ఇటు పిల్లలు కేసీ కెనాల్లో కొట్టుకుపోవడం, మరోవైపు హంద్రీ నది నీరు ఇళ్లలోకి చేరి కర్నూలు ప్రజలను దుఃఖ సముద్రంలోకి నెట్టినట్లు అయ్యింది. రాత్రి 1 గంటలు అంతా చేసింది. సన్న పిల్లలు కానిపోయి అసలు पूरा गली पूरा फिरना ऐसा राइट को ऐसा पानी को अरे हल्का रे मास नहीं करना हल्का 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 पानी को दिखा हाँ बस ले कर में पानी है तो पता है सर कितना से काट हाँ बस आ रहा कौन से दिया था रहने तो ऐसा टैर रे ऐसा टैर इधर ऐसा गली को ऐसा से पानी बता ऐसा इधर ऐसा 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 टैर पानी दिख रहा है गली पूरा हाँ टैर ऐसा 10 मिनट टैर सेकंड टैर टैर काला ना को कई कार रे पानी में सी बंद कर ले वो हाँ
में रात आया है, डिलीवरी हो गए बच्चे, कैसी परेशानी में पड़े, एक बजे से नींद नहीं चैन नहीं, सांप आए सुबह से कौन एक दिन आको पटक को न दे गए। इसी वारम पहले पानी आ रहा और रात दिन आए। अब तो सड़न से रात के 1 बजे आया, कौन दिक्को, बच्चे छोटे मोटे हैं, ले कहाँ जाएंगे, किसके घर को कौन बुला लेता हमने। सड़न से आ गया, सुबह से एक जने तो आ रहा है, जान बिल्कुल अच्छा नहीं, सैंत लेना, रख लेना, धो लेना, झाड़ लेना, फिर चढ़ता बोल रहे कौन आ रहा है। सुबह एक जना कांस्टेबल आया, बोला गया कौन है, बड़ा सारा जब मैं दे दूँ जगह तुम्हारे को चला डाल तुम बड़ा सारा आने ये बाप बस भैया आया निकले, काले बच्चे आए सुबह में देख लिए गए, क्या पानी आना हो तो क्या घर डूब जाना नहीं, हमारा धम्मा जाए तो दे देंगे, नन्हे कंदवांग डालने को रात को उसको हम बैठे। अब दुनिया अच्छी नहीं, मछलियाँ काटे तो वो काटे तो बोल को नन्ही बच्ची 3-4 महीने की बच्ची है, दूसरे माल में सग्यांग घर भेज डाले नहीं तो మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.